2024 ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు వాడివేడి జరుగుతున్నాయి. ఇంకొన్ని నెలలు ఉన్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో మనం ఉన్నాము. సో రిపోర్టర్లు వస్తుంటున్నారు, నువ్వు సైలెంట్గా ఉండు, ఏం ఆగాక. ఒక నెల ఉంటే ఎలక్షన్ జరుగుతాయి, ఎవరికి కూడా మనకు తెలుసు. సో నువ్వు సైలెంట్గా ఉండు సామి, ఎందుకు గూగుల్ లేని పని చిక్కులు ఎరుకుంటాం. సైలెంట్గా ఉండు. రిపోర్టర్లు వచ్చినారంట, నువ్వు పాలిటిక్స్ గురించి అది ఇది మాట్లాడి ఇబ్బంది పడకుండా టీ తాగి పేపర్ చదివి ఇంటికి పోనా. ఎప్పుడు పిరికినాయల మాదిరి మనము ఏమి చెప్పకపోతే యువత అని మనకు పేరు కూడా తీసుకొస్తుంది. మైదుకూరు నియోజకవర్గానికి గత పాలకులు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఏమి చేసినాడు ఏమి చేయలేదన్న విషయం మనం కూడా చెప్పకపోతే ఎంత పరువు తక్కువగా ఉంటుంది. నియోజకవర్గానికి ఏం జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా చెప్పకపోతే మనం కూడా నియోజకవర్గానికి ద్రోహులుగా మిగలబడిపోతామని చెప్పే విషయం నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో ఖచ్చితంగా నేను విలేకరులకు కానీ ఎవరు వచ్చినా చెప్తా, మా నియోజకవర్గం అన్యాయం అయింది, ఈ పాలకులు ఏమి చేయలేదని. మైదుకూరు నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఎలా జరిగింది? మైదుకూరులో ఈ 5 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి జరగడం లేదు. అతను 2-3 తపాల నుంచి గెలిపిస్తా వస్తాను మైదుకూరు నియోజకవర్గం నుంచి. ఎవరిని? రఘురామరెడ్డి గారిని. అతను ఏమి చేయలేదు. మైదుకూరు 2 తపాల నుంచి ఏం చేసిందంతా శూన్యము. అతను తినడము తప్ప అసలు జనాలకు చేసింది ఏమీ లేదు, ప్రజలకు అందరికీ. సో ఇది ఈయన అభిప్రాయం. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. మైదుకూరు నియోజకవర్గం రఘురామరెడ్డి యొక్క పాలన ఎలా ఉందో ఇప్పుడు తెలుసు. ఏమీ జరగలేదు. 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఏమి అభివృద్ధి లేదు. చెరువుకు నీళ్లు వదలడంలే, వంకకు నీళ్లు వదలడంలే, మా పంటలు ఎండిపోతుంటాయి. దోసుకోవడం ఎక్కువ అయిపోయింది. ఇసుకలో మాఫియా, మన్ను మాఫియా, ఈ నీళ్ళు అడిగితే నీళ్లు పట్టించుకోడు. ఇతను చెప్పే ప్రకారం అయితే మైదుకూరులో నీటి కరువు ఉందని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడేసి ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆ యొక్క పనితీరు ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అంటే ప్రజల ఆస్తులకు అండగా నిలబడే వారిని ప్రజాప్రతినిధిగా అంటారు. మైదుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు రఘురామరెడ్డి గారిని గత 2 పర్యాయాల్లో మైదుకూరు నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. కానీ ఆయన నియోజకవర్గాన్ని కానీ ఏ మండలాలకు కానీ ఏం చేసిన పాపాన పోలేదు. ముఖ్యంగా మాట్లాడితే కనుక ఆయన సొంత మండలం చేపాడుకు ఒక బస్ స్టాండ్ కూడా లేదు. మరి అటువంటి పరిపాలకులు, అటువంటి ప్రజాప్రతినిధులు మాకు అవసరమా? కాబట్టి ఈ విధంగా చూసుకుంటే 2 పర్యాయాలు సుధాకర్ యాదవ్ గారు ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలకు అండగా నిలబడంలో, ప్రజల ఆస్తులను కాపాడటంలో ఎప్పుడు ఒక అడుగు ముందుగా ఉన్నారని చెప్పి చాలా ఘంటాపథంగా చెప్పగలుగుతాను. దానికి ఉదాహరణలతో సహాయం చెప్పగలను. ఈ రఘురామరెడ్డి గారు ఈ 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మైదుకూరు మండలంలో నంద్యాలపేట పంచాయతీ దగ్గర ఉన్నటువంటి కొన్ని వందల అటవీ భూములను కాజేసే ప్రయత్నం చేస్తే ఈయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై డిపార్ట్మెంట్కి వెళ్ళి సుధాకర్ యాదవ్ గారు పోరాడి ఆ 300 ఎకరాలను అన్యాక్రాంతం కానీ కూడా కాపాడారు. అంతేకాకుండా వైసీపీ అనుచర వర్గంలో ఎవరైతే రఘురామరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు కూడా చిన్న నుంచి పెద్ద స్థాయిలో ప్రతి ఒక్కరు 100 ఎకరాలను కబ్జా చేసే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ముస్లిమ్స్ కానీ మిగతా సామాజిక వర్గం వాళ్ళని తేడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ఆ గగ్గెత్తి పని చూస్తే కనుక గుండు కొట్టించారు. గెలిచిన ఆయన కంటే కూడా ఓడిపోయిన సుధాకర్ యాదవ్ గారు 2 పర్యాయాలు నియోజకవర్గ ప్రజలు ఆయనకు అండగా ఉండకపోయినా ఆయన ఎల్లప్పుడూ అండగా ఉంటూ 950 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి నియోజకవర్గానికి అండగా నిలబడారు. ఇంకా మనం చాలా అద్భుతమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఆయనకు ఉన్నటువంటి హాస్పిటల్ నందు పార్టీలకు అతీతంగా ఆయనకు ఓట్లు వేయకపోయినప్పటికీ కూడా ఆయనతో నన్ను కాపాడండి అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నాలు చేశారు. అటు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కానీ స్థానిక శాసనసభ్యుల పరిపాలన కానీ విసిగి వేసారిపోయి గమనిస్తున్న మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ముక్త కంఠంతో ఒకటే నినాదం మీద అందరూ ఏకతాటిపైకి వచ్చారని చెప్పేదానికి ఇదే నిదర్శనం. ఆ ఒక్క ముక్త కంఠంతో ఇచ్చి నినాదం ఒకటే, ఏమి లేదు, అట్టా ఇట్టానై పుట్టాకే జై. ఏమంటారు? అట్టా ఇట్టానై పుట్టాకే జై. మైదుకూరు మట్టి తల్లి, మైదుకూరు మట్టి తల్లి, మైదుకూరు